ఒక్కసారి డిఫరెంట్గా ఇలా స్వీట్ తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. వాళ్ళు ఎంత ఆనందంగా తింటారో. ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, చిన్నగా చాప్ చేసి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల మీగడ, 6 వెనిలా ఎసెన్స్ డ్రాప్స్ వేసుకుని బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకుని వీటిని అన్నిటిని ఇలా పేస్ట్లా కలిపి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ పంచదార, చిటికెడు పసుపు, హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ పోసుకొని పంచదార స్పూన్తో ఇలాగా కరిగించుకుని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఎడ్జెస్ని పడేయకుండా పాలు పోసుకొని తినేయండి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ మీద ఈ పేస్ట్ని ఇలాగ అప్లై చేసుకొని ఇంకొక స్లైస్ పెట్టుకుందాం. ఫ్రెండ్స్, నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్స్ కూడా తప్పనిసరిగా పెట్టండి. ఇలా తయారు చేసుకున్న బ్రెడ్ వేయించి పంచదార నీళ్ళు 2 వైపులా ఇలా పోసుకొని కొంచెం తడుపుకుందాం. ఇలా తడిపిన తర్వాత ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటామే. నేను ఈ పంచదార నీళ్ళలో టర్మరిక్ వాడాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాడచ్చు, కానీ ఫుడ్ కలర్స్ గట్రా మంచిది కాదని చిటికెడు టర్మరిక్ యూస్ చేశాను. జస్ట్ కలర్ గురించే కదా అని యూస్ చేశాను.